నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా ప్రకటించిన ఈయన ఈరోజు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఇతర నాయకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించారు. తనకు కార్యకర్తలు మరొకసారి మద్దతుగా నిలవాలని కోరారు. చంద్రబాబు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజాసేవకు మారుపేరని, అజాత శత్రు అని తెలిపారు. మరోవైపు విశాఖలో దోచేసిన వ్యక్తికి నెల్లూరు ఎంపీ సీటు ఇస్తున్నారని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరుగుబాటు మొదలవుతుందన్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సీఎం జగన్ నెల్లూరు వైసీపీ ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే ఆయన పరిధిలో ఉన్న ఎమ్మెల్యే సీట్లలో మాత్రం అభ్యర్థుల్ని కనీస సమాచారం లేకుండా మార్చేశారు. దీంతో హట్టైన ఆయన వేమిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆర్థికంగా అండదండలు అందించిన వేమిరెడ్డి ఈసారి టీడీపీ వైపు మళ్లడంతో నెల్లూరులో రాజకీయం ఆసక్తికరంగా మారింది.